లలో మీ ఫేవరెట్ సినిమా ఏదో మాకు తెలుసుకోవాలని ఉంది. పుట్టింటికి రాచలే, ఓ హనుమాన్ జంక్షన్. సార్, యాక్షన్ కింగ్ దగ్గర నుంచి మీకు ఫస్ట్ పుట్టింటికి రా చెల్లి గుర్తొచ్చిందా? చాలా మూవీస్ ఉంది. ఆ. నా ఫేవరెట్ టాప్ 2 అంటే Top two. హనుమాన్ జంక్షన్ అండ్ పోనీ ఆయన చేసిన యాక్షన్ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాట్ ఓన్లీ తెలుగు, ఏదన్నా పర్లేదు, ఎనీథింగ్. ఎనీథింగ్. Any language. ఆఫ్ కోర్స్ జెంట్ల్మెన్, ముదల్వన్, జై హింద్, తైమనికొడి, సెంగోటైప్, సో మెనీ మూవీస్ మేడం. ఓకే, సో మరి తెలుగులో డైరెక్ట్గా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు అనే క్వశ్చన్ డెఫినెట్గా చాలా మందికి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఎప్పుడు చేయబోతున్నారు? వెన్ ఎవర్ హీస్ డైరెక్టింగ్ మేడం. అవునా సార్, ప్లాన్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఏమైనా అనుకుంటున్నారా? లేదు, చాలా సరే అనుకున్నాము. ఈ సినిమా అయిన తర్వాత ఓకే, మంచి కథ, దీనికన్నా ఇంకా ఒక ఎత్తు పైకి ఉండాలి, అది కన్సీవ్ అయిన తర్వాత గ్యారంటీ కలిసి చేద్దామని. ఓకే, వెరీ నైస్. సో ఆబ్వియస్గా వి ఆల్ నో యు ఆర్ అ మల్టీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, స్టార్, హీరో, ఎవ్రీథింగ్. సో ఈ సినిమాకి ఈ స్టోరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వీ వుడ్ లైక్ టు నో అబౌట్ దాట్. స్టోరీస్ అనేది హ్యూజ్గా మార్టిన్ని తీసుకురావాలి అన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇతనికి రాయాలని మనం ముందు అనుకున్నాము. అండ్ ఇతను చేసిన 4 సినిమాలు, ఇంతకుముందు చేసిన 4 సినిమాలు మీరు చెప్పినట్టు మీరే అన్నీ చెప్పేశారు. స్టోరీ అంతా చెప్పేశారు, మేము చెప్పడానికి ఏమీ లేదు. సో 4 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో ఈ సినిమా చేయాలన్నప్పుడు నా కాంబినేషన్ చేయాలన్నప్పుడు నేను ఐ వాంట్ గివ్ మై బెస్ట్ యాజ్ ఎ రైటర్ కదా. సో వీ కన్సీవ్డ్ సంథింగ్, అది అందరికీ నచ్చింది, హోల్ టీమ్కి బాగా నచ్చింది. దెన్ వీ సాట్ అండ్ వర్క్ డౌన్ ఇట్. అండ్ మన స్టోరీ అనేది ఉంది, బట్ దానికి జస్టిఫికేషన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ హీ హాజ్ డన్ ద హార్డ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎస్, బట్ ఎస్, ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి సార్ ఒక్కసారి సో తెలుగు ఆడియన్స్ గురించి ధ్రువ్ సార్జా ఏం చెప్తారు తెలుసుకోవాలని ఉంది. ఐఎమ్ షూర్ దే విల్ ఎంకరేజ్ టాలెంట్స్. ఎస్, So I'm really happy. I'm excited. I don't know. Right now, honestly, I don't know what to say, but I'm excited. And Telugu audience been encouraging all the talents, and I think they will definitely encourage me also. ఓకే. మా లిస్ట్లో యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది, కానీ మీరు డైరెక్టర్గా అర్జున్ గారి డైరెక్షన్లోనే తెలుగులో రావాలని అనుకుంటున్నారు కదా. సో అర్జున్ గారు కాకుండా తెలుగు డైరెక్టర్స్లో ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు? యువర్ ఫేవరెట్ డైరెక్టర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Any director, like any new directors ఓకే, who has that zeal doing and create. I mean, zeal and spark. Any directors. And Telugulo, Rajmouli sir. I mean, yeah, and there are so many directors. I like Rajmouli sir direction. ఓకే. సో తెలుగులో అర్జున్ గారు చాలా మంది యాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి చేయడం కూడా జరిగింది. బోల్డ్ అని మల్టీ స్టారర్స్ చేశారు. అలాగా ధ్రువ్ సార్జా ఇక్కడ మల్టీ స్టారర్ చేయాలంటే హూ వుడ్ యూ వాంట్ టు వర్క్ విత్? ఏ స్టార్తో వర్క్ చేయాలన్న కోరిక ఉంది ధ్రువ్ గారికి? See, bottom line ఏంటంటే script. If the script demands, I will definitely work with any actors. If I had to really choose one, my personal favorite is Junior NTR sir. ఓ వావ్, ఓకే. సో రీసెంట్లీ వాచ్డ్ తెలుగు ఫిల్మ్ ఏది? Of course, Devara. దేవరా, ఎస్. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్ దేవరా? Good You madam. have enjoyed Good. the film definitely. So yes, మీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు కాబట్టి, అది కూడా యాక్షన్ మూవీ కాబట్టి, మాకొకటి బిహైండ్ ద సీన్స్ ఏమైనా తెలుసుకోవాలని ఉంది. లైక్ ఏదైనా యాక్షన్ బ్లాక్ని, యాక్షన్ సీక్వెన్సెస్ని ఇద్దరు కలిసి డిజైన్ చేయడం, రాసుకోవడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? వీ వుడ్ లైక్ టు నో దట్, ద బిహైండ్ ద సీన్స్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఎస్, మార్టిన్లో. అదే మీరు ఆల్రెడీ చూసింటారు, ఇక్కడ క్లిప్పింగ్స్ నుంచి చూసింటారు. అవును. బేసికల్లీ యాజ్ ఎ రైటర్గా రాసేటప్పుడు మనం రాస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు గ్యారంటీ దర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్స్ విత్ ద ఫైట్ మాస్టర్స్
రామలక్ష్మణ్ గారు చేశారు. తర్వాత ఎన్నుందారు రవి వర్మ గారు, ఆయన కూడా కన్నడ ఇండస్ట్రీలో పెద్ద ఫైట్ మాస్టర్. సో ఒక్కొక్క ఫైట్ కూడా ఐ టుక్ నాట్ లెస్ దెన్ 1 month ఒక్కొక్క ఫైట్స్, అలా అంత టైం తీసుకొని. అండ్ చాలామంది ఫారినర్స్ ఫైటర్స్ అంతా మంచి ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ అందరూ ఇక్కడ రప్పించి, నితిన్ జాన్స్ అని చెప్పి, సో చాలా ఐ మీన్ కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా అన్యూజువల్గా ఉండాలి అని చెప్పి దానికి చాలా తపన పడ్డాం. ఓకే, సో డెఫినెట్గా మాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేజ్ పైకి వచ్చాక మిగతావి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ధ్రువ గారు. అండ్ ఆఫ్ కోర్స్ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్. అండ్ ఎస్, మార్టిన్ సినిమాని ఇందాక చెప్పినట్టుగా మన లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కానీ హిందీలో కానీ రిలీజ్ అవుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. బట్ తెలుగు రాష్ట్రాలలో ఎంఎస్ ఫిలిం రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మార్టిన్కి ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ జరిగిన బిజినెస్సే ఆల్రెడీ మాట్లాడుతోంది అని చెప్తున్నారు ఎంఎస్ ఫిల్మ్స్ అధినేత మురళీ గారు. సో మార్టిన్ సినిమాకి సంబంధించి ఆయన మాటల్లో కూడా మనం వింటే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మురళీ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రండి సార్. ఎంఎస్ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హ్యూజ్గా, గ్రాండ్గా, ప్రేక్షకులందరికీ దగ్గరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతోంది. సో మురళీ పాకర్ల గారు, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. ఈ పిక్చరు ప్రొడ్యూసర్ ఉదయ్ మెహతా గారు చాలా బాగా తీశారు, చాలా బాగా ఖర్చు పెట్టారు. కన్నడ సినిమాల్లోనే ఇది చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వరల్డ్ వైడ్ దీన్ని ఒక మంచి పిక్చర్గా తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషపడి ఆ సినిమాను మంచి రైట్స్ ఇచ్చుకున్నాము. ఇక్కడ కూడా మాకు ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లు చాలా బాగా బిజినెస్ అయినాయి, టోటల్ బిజినెస్ అయింది. దానికి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. నైజాము మన మైత్రి మూవీస్ వాళ్ళు, వైజాగ్ సురేష్ గారని, కృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం బ్యాక్ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సుబ్బారావు గుంటూరు, నెల్లూరు భాస్కర్ రెడ్డి, సీడెడ్ ఎంఎస్ ఫిలిమ్సే చేస్తూ ఉన్నాము. దీన్ని బట్టి బిజినెస్ కూడా ఎంత లెవెల్లో జరుగుంటుందో లెక్కేయండి. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందు చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మా పెద్దవారు గోపాల్ సార్కు, అర్జున్ సార్కు, హీరో గారికి, హీరోయిన్ గారికి, అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ రాయలసీమలో ఎన్నో సినిమాలని, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మార్టిన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. అయితే ఎంఎస్ ఫిల్మ్స్కి సంబంధించి మనం ఫ్యూచర్లో ఇంకా చాలా బ్లాక్ బస్టర్స్ తర్వాత చూడబోతున్నాము. బట్ దానికంటే ముందు ఈరోజు మాత్రం నందమూరి మాన్వి, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ మూవీ ఇన్ తెలుగు, మనం తన గురించి ఒక చిన్న వీడియో చూద్దాము. వెరీ వెరీ బ్యూటిఫుల్ వీడియో. Can we have the video on screen, please? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.